హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. ప్రతి సంవత్సరం మే నెలలో వచ్చే రెండో ఆదివారాన్ని మదర్స్ డేగా జరుపుకుంటున్నారు. ప్రథమంగా అమెరికాలో వెస్ట్ వర్జీనియాకు చెందిన అన్నా జార్విస్ 1908లో తన తల్లిని గౌరవించడానికి, తల్లులు చేసే త్యాగాలు గుర్తించడానికి ప్రారంభించింది. 1914లో అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ మే నెలలో వచ్చే రెండవ ఆదివారాన్ని మదర్స్ డేగా జరుపుకోవాలని ప్రకటించాడు. ఇది వేర్వేరు దేశాల్లో వేర్వేరు సమయాల్లో జరుపుకుంటారు. అయితే ప్రాచీన నాగరికతల్లో మదర్ గాడెస్ అంటే అమ్మతల్లి ఆరాధన ఉన్నట్టు తెలుస్తోంది. సింధు నాగరికత ప్రజలు అమ్మతల్లిని ఆరాధించినట్లు ఆధారాలు దొరికాయి. ఇప్పటికీ గ్రామాల్లో గ్రామదేవత ఆరాధన ఉంది. భారతీయ సంస్కృతిలో మాతృమూర్తికి ప్రత్యేక స్థానం ఉంది. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని దేవీ సప్తసతిలో సర్వభూతములందు మాతృరూపాన ఉన్నది నీవే అని ప్రార్థిస్తారు. భూమాత, ప్రకృతి మాత, గోదావరి మాత అంటూ అన్నింటా మాతృత్వ భావనే చూస్తాం. మాతృదేవో భవ అన్న ఉపనిషత్ వాక్యం తల్లిని గౌరవించాలని, పూజించాలని చెబుతోంది. మన దేశ చరిత్ర చూస్తే ఎందరో మాతృమూర్తులు చేసిన కృషి కనబడుతుంది. కేవలం కన్నతల్లినే కాకుండా రాజు భార్య, గురుపత్ని, మిత్రుని భార్య, భార్య తల్లిని తల్లులుగా భావించాలని చాణక్యనీతి చెబుతోంది. రామాయణ మహాభారతాల్లో ఎందరో తల్లుల ధైర్య సాహసాలు, త్యాగాలు వర్ణించబడ్డాయి. ఆంధ్ర శాతవాహన రాజులు కొందరు తమ పేర్లకు ముందర తల్లి పేరు పెట్టుకున్నట్లు చరిత్రలో చదువుతాం. గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనంలో కుమారుని విజయాలు వర్ణించింది. హిందూ ధర్మాన్ని కాపాడడానికి బద్ధకంకణుడైన ఛత్రపతి శివాజీకి తల్లి జిజియాబాయి చిన్నతనం నుండి ఇతిహాసాలతో పాటు హిందూ సంస్కృతి ఔన్నత్యం, సంపూర్ణ స్వరాజ్య సాధన గురించి బోధించింది. పరస్త్రీని తల్లిలా చూడాలన్న సంస్కారం శివాజీలో నాటుకునేలా చేసింది. మరాఠా వీరుడు శివాజీ సాహస కృత్యాలు, ఘనతకి నాటి చరిత్రే దర్పణం. లేవండి, మేల్కొనండి, సింహాలై గర్జించండి అంటూ భారత జాతిని జాగృతం చేయడమే కాకుండా విశ్వవేదికపై భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని వ్యాపింపచేసిన మహోన్నతుడు స్వామి వివేకానందుడు తల్లి భువనేశ్వరీదేవి ఒడిలోనే దేవీ దేవతలు, ఋషుల జీవిత కథలు, ఇతిహాస నాయకుల గురించి విన్నాడు. ఆమె తెలివితేటలు, బుద్ధిబలంతో కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే సంగీతం, కుట్టుపని, రామాయణ మహాభారత పారాయణ చేసేది. ఇంగ్లీష్ కూడా నేర్చుకుంది. వంగ భాషలో కవితలు రాసేదిట. జీవితంలో నేను సాధించిన అన్నిటికీ నా తల్లికి రుణపడి ఉన్నాను అని స్వామి అంటుండేవారట. భారతదేశంలో స్త్రీత్వం అంటే మాతృత్వమే. నిస్వార్థత, త్యాగశీలత, సహనం ఈ గుణ విశేషాలతో విలసిల్లే స్త్రీమూర్తియే మాతృమూర్తి అని స్వామి వివేకానంద అభిప్రాయం. తెల్లవాడి తుపాకీకి ఎదురొడ్డి దమ్ముంటే కాల్చండిరా అంటూ గర్జించిన ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారికి చిన్నప్పటి నుండి ధైర్యం ఎక్కువ. ఆయనకి 12 సంవత్సరాల వయసులో తండ్రి గోపాలకృష్ణయ్య మరణించడంతో తల్లి సుబ్బమ్మ కుటుంబ నిర్వహణకి ఒంగోలులో చిన్న హోటల్ ప్రారంభించింది. పూటకూళ్ళమ్మలంటే చులకనగా చూసే ఆ రోజుల్లో నలుగురికి భోజనం పెట్టి జీవించడం గౌరవప్రదమని ఆవిడ సాహసం బంధువులు, స్నేహితులు నివ్వెరపోయేలా చేసింది. ఏ పని చేయాలన్నా ఎదుటివారు ఏమనుకుంటారో అని భయపడక తన అంతరాత్మ అంగీకరిస్తే ఆ పని పూర్తి చేయాలనే అలవాటు ఆమె నుండి ప్రకాశం పంతులు గారు పుణికిపుచ్చుకున్నారు. భారతమాత భావనే జాతీయోద్యమంలో ప్రజలను ఉత్తేజపరిచి స్వాతంత్ర సాధనకి పురికొల్పిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అమ్మ అనే పదం వర్ణమాలలో మొదటి అక్షరంతో ప్రారంభమవుతుంది. గురువు, తండ్రి కంటే కూడా అమ్మ 1000 రెట్లు పూజించదగిందంటారు. అందుకే అమ్మకి వందనం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.